సముద్రంలో ఉండే ఈ ప్రాణి ఎంత పెద్దదంటే 3 డైనోసార్లు కూడా దీని ముందు చిన్నగా కనిపిస్తాయి. దీని నాలుకపై ఒక ఏనుగు నిలబడగలదు. అర్జెంటీనోసరస్ భూమిపై జీవించిన అతిపెద్ద డైనోసార్. దీని బరువు 70 టన్నులు. కానీ 3 అర్జెంటీనోసరస్లు కలిపినా అవి ఒక బ్లూ వేల్ అంత బరువు కూడా ఉండవు. ఇది ఒకేసారి 100 టన్నుల నీటిని మింగేయగలదు. అంతేకాదు, దీని గుండె ఒక గుర్రం బరువు అంతుంటుంది. దాని ఒక్క లయ లేదా ఒక హార్ట్ బీట్ కు 500 లీటర్ల రక్తం శరీరమంతా పరిగెడుతుంది. దీని అరుపు 800 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. మనం మాట్లాడుతున్నది బ్లూ వేల్ గురించి, భూమిపై ఉన్న అతిపెద్ద ప్రాణి గురించి. అయితే ఒక్క నిమిషం, ఈ వీడియో కేవలం దాని పెద్ద పరిమాణం గురించి అనుకుంటే పొరపాటే. బ్లూ వేల్ మొదట్లో నేలపై నడిచే ఒక చిన్న జీవి. మరి అది సముద్రంలోకి వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద జీవిగా ఎలా మారింది? బ్లూ వేల్ యొక్క రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు ఫ్రీనే, కానీ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇక వీడియో మొదలు పెడదాం. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై డైనోసార్ల వంటి పెద్ద జీవులు తిరిగేవి. వాటిలో ఒకటే అర్జెంటీనోసరస్. ఇది చరిత్రలోనే భూమిపై నడిచిన అతిపెద్ద జంతువు. దీని పొడవు 30 నుంచి 35 మీటర్లు, బరువు దాదాపు 70 టన్నులు, అంటే ఒక ట్రక్ అంతా. 3 అర్జెంటీనోసరస్లను ఒక వరుసలో నిలబెడితే వాటి మొత్తం బరువు 210 టన్నులు ఉంటుంది. ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే ఒక్క బ్లూ వేల్ బరువు అంతకంటే ఎక్కువే ఉంటుంది. అవును, ఒక బ్లూ వేల్ 3 డైనోసార్ల కంటే పెద్దది. ఇంకా చెప్పాలంటే ఈ బ్లూ వేల్ ఎంత పెద్దదంటే దీని ముందు ఎయిర్బస్ A320 లాంటి విమానం కూడా చిన్నగా కనిపిస్తుంది. దీని నాలుక బరువు ఒక ఏనుగంత ఉంటుంది, అంటే దాదాపు 3 టన్నులు. దీని గుండె కారు కంటే కూడా పెద్దగా ఉంటుంది. దాని గుండె ఎంత పెద్దదంటే మీరు దానిలో ఈజీగా నిలబడొచ్చు. ఇప్పటికే బ్లూ వేల్ ఎంత పెద్దదో మీకు అర్థమై ఉంటుంది. కానీ ఇది ఇంత పెద్దగా ఎలా మారింది? దీని వెనుక ఏదైనా సైన్స్ రహస్యం దాగి ఉందా? మొదట్లో శాస్త్రవేత్తలు కూడా ఇదే అనుకున్నారు. నీటిలో బరువు తేలికగా ఉంటుంది, అందుకే బ్లూ వేల్ సైజ్ పెరుగుంటుందని. కానీ ఇది సగం నిజం మాత్రమే. అసలు రహస్యం దాని ఆహారం తినే విధానంలో ఉంది. ఈ విధానమే దీని సముద్రానికి రాజుగా మార్చింది. అయితే నాలాగే మీరంతా కూడా బ్లూ వేల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైంది అని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. సముద్రంలో బూట్లెస్ స్వామ్ అనే మరో జీవి ఉంది. వింత పేరు కలిగిన ఈ జీవి 55 మీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. కానీ బరువు బ్లూ వేల్ ముందు చీమంత కూడా ఉండదు. అందుకే శాస్త్రవేత్తలు అతిపెద్ద జీవి అనే బిరుదును బరువు ఆధారంగా ఇవ్వాలని నిర్ణయించారు. సో అలా ఈ రేస్లో బ్లూ వేల్ గెలిచింది. బ్లూ వేల్ శరీరం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా లాంటిది. దీని యావరేజ్ బరువు 150 టన్నులు, గరిష్టంగా 200 టన్నుల వరకు ఉంటుంది. పొడవు 30 మీటర్ల వరకు ఉంటుంది. దీని గుండె ఒక నిమిషానికి 5 నుంచి 6 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. కానీ ప్రతిసారి 500 లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది. అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే దీని రక్తనాళాలు ఎంత పెద్దగా ఉంటాయంటే ఒక మనిషి వాటి లోపల పాకగలడు. దాని శరీరం గురించే కాదు, దాని అరుపు కూడా అద్భుతమే. దాని అరుపు యొక్క తీవ్రత 150 నుంచి 180 డెసిబెల్స్ ఉంటుంది. ఇది ఎంత పెద్దదంటే 800 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. అంటే మీరు ఢిల్లీలో ఉంటే ముంబై నుంచి వచ్చే శబ్దం వినబడినట్లుగా ఉంటుంది. ఈ అరుపును బ్లూ వేల్స్ ఇతర తిమింగలాలతో మాట్లాడడానికి, దారి తెలుసుకోవడానికి, ప్రయాణించేటప్పుడు తమ స్థానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాయి. బ్లూ వేల్ చేప కాదు, ఇది ఒక సముద్రపు క్షీరదం, మెరైన్ మ్యామల్. అంటే ఇది గుడ్లు పెట్టకుండా పిల్లలను కంటుంది. బ్లూ వేల్ పిల్లలు పుట్టినప్పటి నుండే చాలా పెద్దగా ఉంటాయి. వాటి బరువు 2.5 నుంచి 3 టన్నులు, పొడవు 7 నుంచి 8 మీటర్లు ఉంటుంది. ప్రతిరోజు ఓ పిల్ల బ్లూ వేల్ 90 కిలోల బరువు పెరుగుతుంది మరియు 400 లీటర్ల పాలు తాగుతుంది. దీని పాలు టూత్ పేస్ట్ అంత చిక్కగా ఉంటాయి. అందులో ఆవు పాల కంటే 10 రెట్లు ఎక్కువ కొవ్వు ఉంటుంది. పుట్టినప్పటి నుండే ఇంత బరువు ఉండే పిల్ల కొన్ని నెలల్లో ఎంత పెద్దగా పెరుగుతుందో ఆలోచించండి. బ్లూ వేల్ కు ఒక స్థిరమైన నివాసం అంటూ ఉండదు. ఇది ప్రపంచంలోని మహాసముద్రాలన్నిటిలోనూ తిరుగుతుంది. వేసవిలో ఆర్కిటిక్, అంటార్క్టిక్ లాంటి చల్లని ప్రాంతాలకు, చలికాలంలో వెచ్చని ప్రాంతాలకు వలస వెళ్తుంది. ప్రతి సంవత్సరం 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మరి ఇంత ప్రయాణానికి పెద్ద శరీరానికి కావాల్సింది బోలెడంత ఆహారం. ఇదే అసలు ప్రశ్న. దాన్ని ఇంత పెద్దగా చేసిన ఆ ప్రత్యేక ఆహార విధానం ఏంటి? బ్లూ వేల్ ఇంత పెద్దదైనా అది తినే ఆహారం చాలా చిన్నది. క్రిల్ అనే ఒక చిన్న రొయ్య లాంటి జీవి. ఆహారం తినేటప్పుడు బ్లూ వేల్ తన పెద్ద దవడలు తెరిచి దాదాపు 200 టన్నుల నీటిని లోపలికి తీసుకుంటుంది. ఆ తర్వాత అది తన బ్యాలెన్ ప్లేట్స్, అంటే ఒక సహజమైన ఫిల్టర్ లాంటివి, వాటి ద్వారా నీటిని వడగడుతుంది. నీరు బయటకు పోతుంది, క్రిల్ లోపల ఉండిపోతుంది. ప్రతిరోజు ఇది 4 టన్నుల క్రిల్ను తినేస్తుంది. ఇది నెమ్మదిగా తింటుంది, కానీ ఒకేసారి భారీ మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటుంది. ఆశ్చర్యకరంగా బ్లూ వేల్ తిరిగి దాడి చేయలేని జీవులను మాత్రమే తినగలదు. అంటే
దాని ఆహారం కేవలం చిన్న క్రిల్లు మాత్రమే. ఇంత చిన్న ఆహారం తిని ఇది ఇంత పెద్దగా ఎలా పెరిగింది? మొదట్లో శాస్త్రవేత్తలు నీటి వల్లే అనుకున్నారు, కానీ కొత్త పరిశోధనలు దీనికి అసలు కారణం ఫిల్టర్ ఫీడింగ్ అని చెప్పాయి. అంటే ఇది తక్కువ శక్తి ఖర్చు చేసి బోలెడంత ఆహారాన్ని తినగలదు. ఆవు రోజంతా గడ్డి మేసి తీరిగ్గా కూర్చొని నెమరేస్తూ శక్తిని ఎలా పొందుతుందో అలాగే బ్లూ వేల్ క్రిల్ను వడగట్టి భారీ మొత్తంలో తింటుంది. ఇదే దాని అతిపెద్ద పరిమాణానికి అతిపెద్ద రహస్యం. దాదాపు 3 కోట్ల సంవత్సరాల నుంచి బ్యాలెన్ వేల్స్ పరిణామం చెందుతూ వచ్చాయి. ఆ తర్వాత 30 లక్షల సంవత్సరాల క్రితం మంచు యుగం మొదలై సముద్రాలు చల్లబడ్డాయి. అప్పుడు బ్లూ వేల్ కు ఆహారం, సంతానోత్పత్తి కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. దీనికి పెద్ద శరీరం, ఎక్కువ శక్తి, ఓపిక లేదా స్టామినా అవసరం ఉండేది. సో దానికి అనుగుణంగా ఇవి తమ శరీరాలను ఎవాల్వ్ చేసుకున్నాయి. పెద్ద శరీరం ఉండటం వల్ల చాలా లాభాలుండేవి. ఎక్కువ ఆహారాన్ని దాచుకోగలిగేది, ఎక్కువ దూరం ప్రయాణించగలిగేది, వేటాడే జంతువుల భయం తక్కువగా ఉండేది. ఇలా లక్షల సంవత్సరాలలో బ్లూ వేల్ మరింత భారీగా పెరిగింది. మీకు తెలుసా, 100 సంవత్సరాల క్రితం బ్లూ వేల్స్ ఇప్పటికంటే మరింత పెద్దగా ఉండేవి. వాటి పొడవు 33 మీటర్ల వరకు, బరువు దాదాపు 210 టన్నుల కంటే ఎక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత తిమింగలాల వేట, వేలింగ్ మొదలైంది. 8వ శతాబ్దం నుంచే వేట మొదలైన 16వ శతాబ్దంలో అది ఒక పెద్ద పరిశ్రమగా మారింది. 20వ శతాబ్దంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రజలు వాటి మాంసం కోసం, దీపాలు వెలిగించడానికి వాడే నూనె కోసం, వాటి బ్యాలెన్ ప్లేట్స్ను నడుముకు వాడే బెల్టుల తయారీకి ఉపయోగించేవారు. సో దానివల్ల కూడా వేల్స్ను వేటాడేవారు. 1930లో ఒక్క సంవత్సరంలోనే 50 కంటే ఎక్కువ బ్లూ వేల్స్ను చంపారు. ఈ దారుణం బ్లూ వేల్స్ను అంతరించిపోయే ప్రమాదంలోకి నెట్టింది. కానీ ప్రతి చీకటి తర్వాత వెలుగు వస్తుంది కదా. 1982లో అంతర్జాతీయ తిమింగలాల కమిషన్ IWC వేటపై నిషేధం విధించాలని ప్రతిపాదించింది. 1986లో ఇది ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈరోజు ప్రపంచంలో కేవలం 20,000 నుంచి 25,000 బ్లూ వేల్స్ మాత్రమే మిగిలాయి. 1926లో వాటి సంఖ్య 1,50,000కు పైగా ఉండేది. ఇప్పుడు అవి ఎక్కువగా అంటార్క్టిక్, ఉత్తర పసిఫిక్ ప్రాంతాల్లో కనిపిస్తాయి. బ్లూ వేల్ కేవలం ఒక జంతువు కాదు, ఇది ఒక హెచ్చరిక, ఒక భద్రత, అన్నిటికంటే ముఖ్యంగా ఈ భూమి యొక్క సమతుల్యత పట్ల ఒక ఆశ కూడా. కాబట్టి ఈ ఆశను సజీవంగా ఉంచుదాం, ప్రకృతిని కాపాడుదాం, బ్లూ వేల్ కథను ప్రపంచానికి తెలియజేద్దాం. మీకు ఈ కథ నచ్చితే వీడియోను లైక్ చేయండి. బ్లూ వేల్లో మీకు అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.